మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామం పేరిట అందరికీ శుభాభివందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మెండైన ఆశీర్వాదాలు మనందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యమును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. సాధారణంగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నప్పుడు మాకు స్వస్థత కలిగింది అని, మా జీవితాల్లో గర్భఫలము దేవుడు అనుగ్రహించాడు అని, ఉద్యోగం మాకు వచ్చింది అని, అప్పుల బాధల నుంచి విడుదల పొందాము అని, ఇలా అనేక రకాల సాక్ష్యాలు వింటాం. యేసు ప్రభు వాటన్నిటిని మాకు చేశాడు అని చెప్తూ ఉంటారు. అదే సందర్భంలో మరొక మాట కూడా వినపడుతుంది. యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలే వస్తాయి అని. వాస్తవానికి యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల నిత్య జీవం వస్తుంది. ఇది సత్యం అని బైబిల్ చాలా స్పష్టంగా నొక్కి చెప్తుంది. ఈ లోకంలో మానవుడు జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి శ్రమలు కలుగుతూ ఉంటాయి. యేసు ప్రభువుని నమ్ముకున్నా కలుగుతాయి, యేసు ప్రభువుని నమ్ముకోకపోయినా కూడా కలుగుతూనే ఉంటాయి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళే కష్టాన్ని అనుభవిస్తున్నారా? యేసు ప్రభువుని నమ్ముకోని వారు కష్టాన్ని అనుభవించడం లేదా? శ్రమలు కొన్ని సందర్భాల్లో దేవుడు అనుమతిస్తాడు. శ్రమల గుండా మనిషిని ప్రయాణింపజేస్తాడు. ఈ శ్రమలు ఎందుకు అనంటే మనిషిని ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలపటానికి, మనిషి జయించిన వానిగా ఉండటానికి దేవుడు అనుమతించినవే. మనం ఎప్పుడూ కూడా అనారోగ్యం వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు, కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు, మరో సమస్య వచ్చినప్పుడు నేను శ్రమ పడుతున్నాను అని చెప్పేసి చెప్తాం. ఈ శ్రమలు ప్రతిదీ కూడా ఈ లోక సంబంధమైనదే. ఈ భూ సంబంధమైనటువంటి శ్రమని మనం గెలవగలిగినట్లయితే అదే లోకాన్ని జయించినట్టు లెక్క. లోకాన్ని జయించిన విజయము విశ్వాసము అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. శ్రమ గుండా మనం వెళ్ళినట్లయితే అనేక విషయాలు నేర్చుకుంటాం. ఆ శ్రమని అధిగమించడం నేర్చుకుంటాం. ఆ శ్రమపై విజయం పొందుకుంటాం. ఆ శ్రమను జయించి విజయాన్ని మనం పొందుకున్నాము అని అంటే మనము విశ్వాసము కనబరిచాము అని రుజువు. మనము దేవుని ఎడల విశ్వాసాన్ని కలిగి ఉన్నాము అని నిరూపణ. శ్రమని ఎవరూ ఇష్టపడరు, కానీ ఆ శ్రమ వలన వచ్చిన ఫలితాన్ని మనము ఆస్వాదించవచ్చు. ఈ భూలోక సంబంధమైనటువంటి లేదా శరీర సంబంధమైనటువంటి శ్రమలు మనిషిని ఆత్మ సంబంధమైన బలవంతునిగా మారుస్తాయి. ఈ శ్రమ అనేది మానవుని యొక్క ఆత్మీయ జీవితానికి ఒక కొలబద్ద లాంటిది. ఎంత శ్రమను సహిస్తే అంత బలమైన ఆత్మీయుడు అని రుజువవుతుంది. ఈ శ్రమలన్నీ కూడా మనము ఈ లోకంలో అనుభవిస్తాము, వాటన్నిటినీ జయిస్తాము దేవుని సహాయంతో. ఆ తరువాత దేవుడు మనకి మహిమను ఇవ్వబోతున్నాడు. ఆ మహిమకు మనం చేరుకున్న తరువాత మనము పడినటువంటి శ్రమలన్నీ కూడా ఎంచుకోదగినవి కావు అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇట్టి శ్రమని భక్తులందరూ కూడా అనుభవించారు. ఇలాంటి శ్రమలలో నుండి గొప్ప ఆత్మీయ పాఠాలను నేర్చుకున్నారు. శ్రమ మనల్ని ఇబ్బంది పరిచినప్పటికీ దేవునికి సమీపంగా రావటానికి ఉపయోగపడుతుంది. శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి మనము ఆశ్రయించగలిగినట్లయితే ఆ శ్రమని ఒక ఆయుధంగా ఎలా మార్చుకోవాలో ప్రభువు మనకి ఆలోచనని మనకు తెలియపరుస్తాడు. శ్రమ దేవుని మహిమ యొక్క విలువను మనకు తెలియపరుస్తూ ఉంటుంది. మనమందరం అయితే ఏదో ఒక పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను మనము పోగొట్టుకున్నాం. నీతిమంతులముగా కాక అనీతిమంతులముగా మారిపోయాం. మనము శ్రమను అనుభవించడం అన్యాయం ఏమీ కాదు. మరొక కోణంలో మనకు వచ్చేటటువంటి శ్రమ మన పాపములకు శిక్ష. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపము చేయలేదు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. అంతేకాదు, స్వయంగా ప్రభువే చెప్పారు, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు అని. అలాంటి నీతిమంతుడే మన కొరకు శ్రమని అనుభవించాడు. అది మానవులపై దేవునికి ఉన్నటువంటి ప్రేమను తెలియపరుస్తుంది. అట్టి ప్రేమ ఆశ్చర్యకరమైనది. ఆయన పొందినటువంటి శ్రమ ఆశ్చర్యకరమైనది. మన కొరకు శ్రమ పొందినటువంటి యేసు చెంతకు మనం చేరుకోవటానికి ఉపయోగపడేటటువంటి శ్రమ మనకు మేలు చేసేదై ఉంది. ఆ శ్రమను ఎదుర్కొని
దేవుడు మనకు అనుగ్రహించబోయేటటువంటి మహిమను మనం పొందుకోవాలి. అలా మహిమను మనం పొందుకొని క్రీస్తు తోడి వారసులుగా మనం ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తమై ఉంది. కనుక శ్రమను బట్టి మనం కృంగిపోక, శ్రమను బట్టి మనము బాధపడక, దేవుని వైపు చేరేటటువంటి మార్గమే శ్రమ అని మనం భావించుకొని దేవుని వైపుకు నడవగలిగినట్లయితే మనము దీవెనలు పొందుకోగలుగుతాము, ఆత్మీయంగా బలం పొందుకోగలుగుతాము. అటు ఆత్మీయ ఆశీర్వాదములు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.